ముందుగా S9 న్యూస్కి స్వాగతం. నా పేరు హేమ. నేటి వార్తలు. సిద్ధం సభకు సంసిద్ధం కావాలి. వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల. సిద్ధం సభను పార్టీ శ్రేణులందరూ జయప్రదం చేయాలి. వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్. 300 బస్సుల్లో పార్టీ శ్రేణులు సభకు వెళ్దాం. జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపతి రెడ్డి. ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలందరూ బ్రహ్మరథం పడతారు. కనిగిరి జెడ్పీటీసీ కస్తూర్ రెడ్డి. ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకుందాం. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి. మార్చి 3వ తేదీ జరగనున్న సిద్ధం సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కనిగిరి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సిద్ధం 4 మీటింగుల్ని 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇది 4వ మీటింగు. దాదాపు మన ఉమ్మడి ప్రకాశంలోనే ఈ 4వ మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ సిద్ధం సభకి 2.5 నుంచి 3 లక్షల మంది హాజరయ్యారు. సెకండ్ సిద్ధం సభకి 5 లక్షల పైచీలకు పాల్గొని జయప్రదం చేశారు. అలాగే 3వ సిద్ధం సభకి 8 లక్షల పైచీలకు పాల్గొని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జయప్రదం చేశారు. అలాగే ఈ 4వ సిద్ధం సభని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన సీఎం గారు దాదాపు 15 లక్షల మంది హాజరు కావాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గం నుంచి 15,000 మందికి తగ్గకుండా 300 బస్సుల్లో బస్సుకు 45 నుంచి 50 మంది సరిపోయే విధంగా తీసుకొని ఒక్క బస్సు కూడా ఖాళీ లేకుండా 15,000 మందికి పైసలు తీసుకుని వచ్చి జయప్రదం చేయాలని మన రీజనల్ కోఆర్డినేటర్స్ ఆర్డర్స్ పాస్ చేశారు. అలాగే ఏ ఒక్క మన 135 పంచాయతీ నుంచి 300 బస్సులకి అన్ని ఊర్లలో 300 బస్సులు పంపించడం జరుగుతుంది. ఈ 300 బస్సులు ఎక్కడ కూడా మహిళలు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళు, పొదుపు సంఘాలు ఎవరు రాకూడదు. అందరూ కూడా మన పార్టీ ముఖ్య నాయకులు మాత్రమే తీసుకురమని మనకు ఆర్డర్స్. మన పార్టీ నాయకులు అయితేనే మన సిద్ధం సభలో సీఎం గారు చెప్పేటువంటి జరగబోయే 2 నెలల్లో ఎలక్షన్ ఉండడం వల్ల మన సిద్ధం సభలో సీఎం గారు దిశానిర్దేశిస్తారు మనందరికీ. మన నాయకులు అయితేనే పాల్గొంటే ఇక్కడికి వచ్చేసి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, అన్ని పంచాయతీల్లో జరగబోయే ఎలక్షన్ గురించి నాయకులు మన సీఎం గారు చెప్పే మాటలు వింటే ఆ విన్న మాటలటువంటి మన ఈ గ్రామాల్లో చెప్పి ప్రజలకి, మన నాయకులకి, ఇంకా మన పార్టీ మిగిలిన నాయకులందరికీ చెప్పి ఎలక్షన్ సంసిద్ధం చేయాలని మన రీజనల్ కోఆర్డినేటర్స్ మనకు చెప్పడం జరిగింది.